ఇవాళ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణం చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఇవాళ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:35 రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలందరూ హాజరవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు టోటల్ గా ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్, అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఎన్డీఏ పాలక భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. ఉదయం 11:35 ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మరి అలాగే చూసుకున్నట్టుగైతే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. సాధు పుంగవన్ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఫిలిం స్టార్స్ ని, అలాగే ఇక ఎవరైతే ఉన్నారో ఇక టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే రేఖా గుప్తా, అసలు ఈ రేఖా గుప్తా ఎవరు అనే అంశానికి సంబంధించి బాగా చర్చ వస్తుంది. ఆమె ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అందువల్ల ఆమె ఈ పదవిని చాలా ఈజీగా సునాయాసంగా చేజిక్కించుకున్నారు. రేఖా గుప్తాకి ఈ పదవి లభించడం అంటే ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆమె తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ తర్వాత కౌన్సిలర్ గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా ఆమె కంటెస్ట్ చేశారు, అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏమైందంటే షాలీబాగ్ బాగ్ నుంచి 30,000 మెజార్టీతో ఆమె గెలవడం జరిగింది. ఇటు వైశ్య సామాజిక వర్గానికి అలాగే మహిళలకు ఇద్దరికి కూడా ప్రయారిటీ ఇస్తున్న విధంగానే ఇక్కడ బీజేపీ భావించింది. మరి ఆర్ఎస్ఎస్ కూడా ఆమెకి ఇవ్వాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఆమెకు వరించింది. ఈ రోజు మధ్యాహ్నం 11:35 ఆమె ఢిల్లీ 9వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. వాస్తవానికి అయితే ఇప్పటిదాకా చూసుకుంటే ఢిల్లీని 3 మహిళలు పరిపాలించారు. సుష్మా స్వరాజ్, అలాగే షీలా దీక్షిత్, ఇక అతిషి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషి, కాంగ్రెస్ పార్టీ నుంచి షీలా దీక్షిత్, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ పరిపాలించారు మహిళా ముఖ్యమంత్రులు. ఈమె 4వ మహిళా ముఖ్యమంత్రి. అలాగే ముఖ్యమంత్రి వరుసలో చూసుకున్నట్టుగైతే 9వ ముఖ్యమంత్రి. మరి ఈ కార్యక్రమం దాదాపుగా 2.5 దశాబ్దాల తర్వాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని బీజేపీ ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. రైట్ రామకృష్ణ.